ప్రజాగలం సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. డిఏలు వస్తాయి, మళ్ళా పూర్వ వైభవం పోలీసుల కుటుంబంతో ఆదివారం అయినా సరే హాలిడే ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవే కాకుండా ఇంకో పక్క చూసినప్పుడు ఈరోజు విద్యా వ్యవస్థను నాశనం చేశారు ఈ ముఖ్యమంత్రి. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈరోజు విద్య అంటే మానసిక వికాసం. స్కూల్ బిల్డింగ్కి రంగులు కొడితే మానసిక వికాసం వస్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. తెలివి వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్కూలుకు రంగులు కొట్టి కుర్చీలు మార్చి డబ్బులు కొట్టేశాడు. అవి కూడా సెంట్రలైజ్ చేశాడు. ఏ స్కీమ్ అయినా తీసుకోండి, అదొక పెద్ద కుంభకోణం ఈ ముఖ్యమంత్రి చేసిన పనులన్నీ. అలాంటి దుర్మార్గాలు చాలా చేశాడు. కడాన విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించాడు. నేను ఇక్కడనే విట్టు, అదే మరి ఎస్ఆర్ఎం, అమృత్ ఇలాంటి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ని, దేశంలోనే టాప్ యూనివర్సిటీని, దేశంలో అత్యున్నతమైన యూనివర్సిటీలు 10 ఉంటే 10లో 7-8 అమరావతికి రావాలి. మంచి స్కూల్స్ రావాలి, మంచి కాలేజీలు రావాలి, మంచి హాస్పిటల్ రావాలి. అమరావతి ఒక నాలెడ్జ్ హబ్గా తయారు కావాలని, నాలెడ్జ్ ఎకానమీ ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని ఆలోచించాను. అవి ఎంత నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. 6 లక్షల మందికి ఫీజు ఇవ్వలేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఫీజులు ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా నష్టపోయే పరిస్థితికి వచ్చారు. ఇంటర్మీడియట్లో నేను మధ్యాహ్న భోజనం పెడితే ఇంకో పక్క మీరు చూస్తే విదేశ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టి ఇస్తే దాన్ని తీసేశారు. ఎస్సీ పిల్లలకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో సీట్లు ఇస్తే అవి తీసేశాడు. ఇలాంటివి మీరు చూస్తే అనేక విధాలుగా నాశనం చేసి మొత్తం ఇష్టానుసారంగా చేశాడు. విద్యా వ్యవస్థని చేశాడు. ఆరోగ్య వ్యవస్థ భ్రష్టు పట్టించాడు. ఈరోజు మీరు ఒకసారి చూడండి, అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. నేను అందుకే మీ అందరినీ కోరుతున్నా, మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చాలా కష్టం ఉంది, అయినా కూడా సంకల్పం ఉంది, దృఢమైన సంకల్పం ఉంది. సంక్షోభం ఒక అవకాశం. ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాశనం అయిపోయిన వ్యవస్థల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. ఒక్క రోడ్లు చూశారా తల్లి ఎట్లున్నాయో? రోడ్లు గుంతల పోడ్చలేని ఈ సైకో 3 రాజధానులు కడతాడంట. ఎవరిని మోసం చేస్తారో అర్థం కాలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ ఒక్క అమరావతిలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నష్టం 4-5 లక్షల కోట్లు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సంపద అంటే ఆకాశం నుంచి రాదు, మన ఆలోచన నుంచి వస్తుంది. మనం సృష్టిస్తే, పనులు చేస్తే వస్తుంది. మంచి రోడ్ వేస్తే ఒక ఇండస్ట్రీ వస్తుంది. మంచి సిటీ కడితే